నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, హైదరాబాద్లో గాంధీనగర్లో ఐడిపిఎల్ కాలనీలో ఒక దొంగ గుడిలోకి చొరబడిందట. మరి అతను దొంగనా లేదంటే మతోన్మాది? ఏమంటే ఇప్పుడు గుళ్ళల్లో దొంగతనాలు, హుండీలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోవడాలు, విలువైన వస్తువులు ఉంటే దొంగిలించడం, ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నదే, వింటూ ఉన్న అంశమే. కాకపోతే ఇటీవల ఒక 1 or 2 yearsగా ఈ మతోన్మాదులు దేవాలయాలని ధ్వంసం చేయడము, విగ్రహాలని కాళ్ళతో తన్నడాలు, ఇలాంటివి కూడా ఎక్కువైపోయాయి. అయితే ఈ దొంగ మతోన్మాద లేకపోతే దొంగ అని చెప్పుకోవడానికి ముందు అసలు వాడు ఎంత కిరాతకుడు అంటే, మరి ఏ వర్ణస్థుడో అతనికే తెలియాలి. ఎంతకాలంగా దొంగతనాలు చేస్తున్నాడో పోలీసులు విచారణలో తెలుస్తుంది. పట్టుబడిన తర్వాత శివాలయంలో ప్రవేశించి శివుడి యొక్క శివలింగం మీద ఎక్కి నిలబడి పానుగొట్టాన్ని తీసేసి శివలింగానికి వీళ్ళు భక్తులు దేవాలయంలో మొక్కుకొని వెండి వస్తువులు, బంగారు వస్తువులు ఇస్తారు. అవును, అవి ఆ దేవాలయంలో భద్రపరిచి అకేషనల్గా వాళ్ళు విగ్రహాలకి అలంకారం చేస్తారు. అయితే ఇక్కడ వాడికి పానుగొట్టం దొరికింది. పానుగొట్టం తీసేసుకున్నాడు. పైన శివుడికి అభిషేకం చేయడానికి పెడతారు కదా, అది లాగించేశాడు. ఇంకా మరి విలువైన వస్తువులు ఏం దొరికితే అవన్నీ తీసుకున్నాడు. కాకపోతే అతను ఆ శివలింగం పైన ఎక్కి నిలబడ్డాడు. ఆ దృశ్యము ఏదైతే అక్కడ CCTV ఫుటేజీల్లో ఉంది, అది మనకి చూపిస్తున్నారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ అనుమానించవలసిన అంశం ఏమిటి అంటే, ఇతను దొంగ మాత్రమే కాదు, మతోన్మాది కూడా అనేది అక్కడ అర్థమవుతోంది. ఎంత దొంగ అయినా కూడా దేవుడి మీద భయభక్తులు ఉంటాయి. దేవుడు అంటే వాడికి విలువైన వస్తువుల్ని మాత్రమే దొంగిలించుకొని పెడతారు. ఇంకా మళ్ళీ మాట్లాడితే ఉత్సవ విగ్రహాలు, కంచువి అవి ఉంటాయి, పంచలోహాలతో చేసినవి. ఈ మధ్య SR నగర్లో అవి దొంగిలించారట కొందరు భక్తులు అండ్రు. మరి ఆడ దొంగలు, చోరినీళ్ళు, వాళ్ళు అవి సంచిలో వేసుకుని వెళ్ళిపోయారట. అలాగా విలువైన వస్తువుల్ని మాత్రమే దొంగిలిస్తారు. కానీ ఈ దొంగ చేసిన పని ఏమిటి? దొంగతనం చేస్తూ ఎట్ ది సేమ్ టైము శివలింగం మీద ఎక్కి నిలబడ్డాడు. అంటే అతనికి ఏమాత్రము భయభక్తి లేదు, అతను అన్యమతస్థుడు అనేటువంటి అంశము అక్కడ స్పష్టంగా గోచరిస్తుంది ఎవరికైనా సరే ఆ దృశ్యం చూస్తే. ఇతను వీలైనంత త్వరగా పోలీసులకి దొరకాలి అని కోరుకుందాము. పోలీసు విచారణలో ఆ దొంగ అన్ని విషయాలు బయట పెట్టడం జరుగుతుంది. అప్పుడు వాస్తవాలు మనందరికీ తెలుస్తాయి. అంతవరకు వేచి చూడాలి. ఏమైనప్పటికీ దొంగతనాలు ఎక్కువైపోయాయి, దొంగలు ఎక్కువైపోయారు. దేవాలయాల మీద దొంగతనాలకి తెగబడ్డానికి కారణం ఏమిటి అంటే, అక్కడ విలువైన సంపద, విలువైన వస్తువులు, వెండి బంగారు వస్తువులు, పంచలోహాల విగ్రహాలు, అలాగే హుండీలో డబ్బులు, ఇవన్నీ కూడా వాళ్ళకి దొంగిలించడానికి ఆస్కారం ఉంది. ఎంత CC కెమెరాలు పెట్టినా కూడా దొంగతనం జరిగాక కంప్లైంట్లు ఇవ్వడము, దొంగల్ని పట్టుకోవడము, ఆ తర్వాత విచారించడము, ఇవన్నీ జరుగుతాయి. కానీ దొంగల్ని ఆపడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఒకవేళ దేవాలయం ప్రాంగణంలోనే పురోహితుడు ఉండడానికి అకామిడేషన్ ఇచ్చి, అలాగే ఆ దేవాలయానికి రక్షణగా ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ఉంటే, అటువంటి దేవాలయాల్లో చోరీలకి తక్కువగా ఆస్కారం ఉంటుంది. మరి అలాంటివి లేని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, గుడి చిన్నదే అయినా భక్తులు ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళ భక్తి కొద్ది భగవంతుడికి అనేక కానుకలు సమర్పిస్తారు. అవన్నీ కూడా ఇలాగా దొంగల పాలవుతూ ఉంటే అది మంచి సూచన కాదు. అందువల్ల అతి త్వరలో ఆ దొంగ
పోలీసులకు దొరకాలి అని కోరుకుందాము. ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు పోలీస్ శాఖ వారు కూడా తీసుకోవాలి అని ఆశిద్దాము. జై గురుదేవ. జై గురుదేవ.